యాక్యుపంక్చర్ వరల్డ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే శ్రీరామనవమి శుభాకాంక్షలు. యాక్యుపంక్చర్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం స్టార్ట్ చేయబోతున్నాము. దాని పేరు మనం యాక్యుపంక్చర్ వరల్డ్ అని సెలెక్ట్ చేసుకున్నాము. సో ప్రపంచం అంతా ఇప్పుడు యాక్యుపంక్చర్ మయమైంది. యాక్యుపంక్చర్ మనకి ఇప్పుడు 193 కంట్రీస్లో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ 4-5 డికేట్స్లో యాక్యుపంక్చర్ చైనా నుంచి బయటకు వచ్చిన తర్వాత 193 కంట్రీస్ క్లియర్ అప్ అయింది. అంటే యాక్యుపంక్చర్ ప్రపంచవ్యాప్తంగా మనం ప్రసిద్ధి చెందుతోంది. సో అట్లాంటి ప్రపంచంలోకి మనం యాక్యుపంక్చర్ ప్రపంచంలోకి మన తెలుగు ప్రజల్ని తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఈ యాక్యుపంక్చర్ ఛానల్ స్టార్ట్ చేయడం అయింది. ఫుల్ ఫ్లెడ్జ్గా యాక్చువల్లీ యాక్యుపంక్చర్ ఛానల్ తెలుగులో లేదు. సో మన తెలుగు ప్రేక్షకులకి ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుందని, దీంట్లోని విశేషాలు విశిష్టతలు విపులంగా మనం తెలుసుకునే అవకాశం ఉంటుందని, చాలా ప్రాచీనమైన వైద్య విధానం అయినా కానీ ప్రపంచవ్యాప్తంగా తెలిసింది 4-5 డికేట్స్ బ్యాకే. ఈ 4-5 డికేట్స్లో 193 కంట్రీస్లో యాక్యుపంక్చర్ ప్రాచుర్యంలోకి వచ్చింది. దిస్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ థెరపీ బీయింగ్ ప్రాక్టీస్డ్ ఇన్ ద వరల్డ్. ఇంత షార్ట్ టైంలో ఇంత ప్రాచుర్యంలోకి ఇంత విశిష్ట సంపాదించుకొని ఇన్ని కంట్రీస్ లో యాక్యుపంక్చర్ వెలుగులోకి వస్తుంది అంటే దాంట్లో ఎన్నో మంచి అంటే థెరపీలు ఎన్నో మంచి విశిష్టమైన ఉన్నాయి కనుకనే మనకి ప్రజలు దాన్ని ఆదరిస్తూ ఉన్నారు. ప్రతి ప్రపంచంలో అది వెలుగులోకి వస్తూ ఉంది. సో మన భారతదేశంలో కూడా యాక్యుపంక్చర్ ప్రభుత్వం మన భారత ప్రభుత్వం దానికి చైతన్య ఇచ్చి ఇప్పుడు రికగ్నైజ్ చేసింది. ఇట్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ లీడ్ థెరపీ. సో ఇప్పుడు మనం యాక్యుపంక్చర్ గురించి ఇంకా డీటెయిల్గా మనం తెలుసుకునే అవకాశం అవసరం ఉంది కనుక యాక్చువల్లీ యాక్యుపంక్చర్ ఏ డిసీజ్లో వర్క్ చేస్తుంది, దాని సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాంట్లో ఉన్న మనకి మెలకువలు ఏంటి, దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు, దాన్ని మనకి రూట్ కాజ్ ట్రీట్ చేస్తుందా, ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఉంటుందా, దాంట్లో పెయిన్ ఉంటుందా, ఇవన్నీ అంటే ఎన్నో మనకి క్వెరీస్ ఉండొచ్చు ఇప్పుడు మనకి. ఎందుకంటే కొత్త సైన్స్ని మనం అవలంబించుకోవాలనుకుంటే, దాన్ని మనం ఆచరణలోకి తీసుకురావాలనుకుంటే ఎన్నో డౌట్స్ ఉంటాయి ప్రజల్లోనూ, స్టూడెంట్స్లోనూ, మళ్ళీ తర్వాత యాక్యుపంక్చర్ ఎంతూసియాస్ట్లోనూ కూడా. సో ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ నివృత్తి చెందుకోవడం అంటే ఈ ప్రాబ్లమ్స్కి అన్నిటికీ మనం ఒక సొల్యూషన్ చెబుతూ యాక్చువల్లీ యాక్యుపంక్చర్ గురించి విశిష్టంగా మనం తెలియజేయడానికి కోసమే మనం ఈ ఛానల్ స్టార్ట్ చేస్తూ ఉన్నాము. నిజానికి తెలుగులో కంప్లీట్గా యాక్యుపంక్చర్ గురించి చెప్పే ఛానల్ అంటూ ఏమీ లేదు. కాకపోతే ఇది ప్యూర్లీ వీఆర్ ప్లానింగ్ తెలుగులో యాక్యుపంక్చర్ ఛానల్. అఫ్ కోర్స్ ఇంగ్లీష్లో కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేసే ఆలోచన ఉంది. బట్ స్టిల్ మనం ఫస్ట్ ప్రిఫరెన్స్గా తెలుగు ప్రజల కోసం ఇది స్టార్ట్ చేస్తున్న ఛానల్ పేరు యాక్యుపంక్చర్ వరల్డ్ అని సెలెక్ట్ చేసుకున్నాం మేము. సో ప్రపంచవ్యాప్తంగా ఈ యాక్యుపంక్చర్ని ఇంత తొందరగా రావడానికి రీజన్స్ చాలా ఉన్నాయండి. యాక్యుపంక్చర్లో చాలా చాలా మంచి గుణాలు ఉన్నాయి. అది పెయిన్ఫుల్ డిసార్డర్స్లో చాలా చక్కటి రిజల్ట్స్ ఇస్తుంది కనుకనే ఇంత చాలా ఫాస్ట్గా పాపులర్ అయింది. అట్లాగే హోమియోస్టాటిక్ మెకానిజం అని, మళ్ళీ తర్వాత ఇమ్యూనిటీ ఇంక్రీజింగ్ పవర్ అని, మళ్ళీ తర్వాత సైకాట్రిక్ డిసార్డర్స్లో పనిచేయడానికి మనకి చాలా పాయింట్స్ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఎంత డిఫికల్ట్ కేసు అయినా కానీ మన బాడీలోనే కరెక్షన్ ఉందని మా యాక్యుపంక్చర్ చెప్తోంది. ఈ 12 మెరిడియన్స్ ఉంటాయి, వాటిలో ఎనర్జీ ప్రవాహంలో ప్రాబ్లమ్స్ ఉండి మనకి డిసీజ్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఆ ప్రవాహంలో ఎక్కడ ప్రాబ్లం ఉందో మనం ఐడెంటిఫై చేసి దాన్ని ఆ ప్రవాహాన్ని పునరావృతం చేస్తే మనకు రిజల్ట్స్ రావడం స్టార్ట్ అవుతాయి. కనుక వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, వితౌట్ ఎనీ డ్రగ్స్ మనము యాక్యుపంక్చర్లో చాలా లోతుగా మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది. అంటే రూట్ కాజ్ ట్రీట్ చేసే అవకాశం ఉంది కనుక యాక్యుపంక్చర్ చాలా ప్రాచుర్యంలోకి వస్తూ ఉంది. ముఖ్యంగా సైడ్ ఎఫెక్ట్స్ అంటూ మనం ఏమీ లేవు దీంట్లో, చాలా మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మెనీ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ అలోపతి మనకు ఫస్ట్ లైన్ థెరపీ ఇప్పుడు అలోపతిగా ఉంది. అందులో ఈ కార్పొరేట్ సెక్టర్స్ ఓపెన్ అయిన తర్వాత, కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ ఓపెన్ అయిన తర్వాత ఈ మెడిసిన్ అనేది కార్పొరేట్ అయిపోయింది. కంప్లీట్గా మనకి అందుబాటులో లేకుండా అవుతుంది. ప్రతి చిన్న విషయానికి మనం లక్షలు వెచ్చించాల్సిన పని అవసరం ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకి ఏమైనా కంప్లీట్ రిజల్ట్ వస్తుందంటే అది కూడా కాదు. మెజారిటీ ఆఫ్ ద డిసీజ్లో మనము ఓన్లీ సిమ్టమాటిక్గా ట్రీట్ చేస్తాం. మెజారిటీ ఆఫ్ ద క్రానిక్ డిసార్డర్స్లో ప్రాపర్ ట్రీట్మెంటే లేదు.
కాకపోతే యాక్యుపంక్చర్‌లో మనకు చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం మనం. దాంట్లో చాలా చాలా తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ మనీ మనం వెచ్చించి మనం రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేస్తాం కనుక యాక్యుపంక్చర్ చాలా ప్రాచుర్యంలోకి వస్తుంది. సో ఇట్లాంటి మనం ఈ ఈ ఏదైనా డిసీజ్ వస్తే భయపడాల్సిన స్టేజ్ నుంచి యాక్యుపంక్చర్ వెలుగులోకి వస్తుంది కనుక యాక్యుపంక్చర్ సహాయంతో ఇట్లాంటివన్నీ చాలా కఠినమైన డిసార్డర్స్ కూడా చాలా తేలిగ్గా మనం నయం చేసుకునే అవకాశం ఉందండి. అట్లాగే మన కామన్ డిసార్డర్స్లో కూడా చాలా చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. సో మనం మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వస్తాము ఉన్నా, అలర్జీ ఉన్నా, మోకాళ్ళ నొప్పుల పెయిన్, ఏ పెయిన్ ఉన్నా కానీ పై నుంచి కింద వరకు ఏ పెయిన్ ఉన్నా పెయిన్కి టాబ్లెట్ వేసుకొని మనం పరిగెడతా ఉంటాం నొప్పి తగ్గించుకొని. కానీ ఆ డిసీజ్ లోపల పెరుగుతూ ఉంటే లాస్ట్ మనకి సర్జరీ ఒకటే ఆప్షన్ ఉంటుంది. ఇందులో మనం ఎటువంటి మనకి సర్జరీ పోవాల్సిన అవసరం పడకుండా రూట్ కాజ్ ట్రీట్ చేస్తాం కనుక వితౌట్ ఎనీ డ్రగ్స్ చాలా చక్కటి రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం. అండ్ ముఖ్యంగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి లేకుండా కాపాడగలుగుతాం. అందుకే ముఖ్యంగా ఇది తెలుగు ప్రజల్లోకి పోవాలి, తెలుగు ప్రజలు దీని విశిష్టత తెలుసుకోవాలి. అందులో యాక్చువల్లీ యాక్యుపంక్చర్ అనేది మనం చైనా నుంచి నేర్చుకుంటున్న దిస్ ఈజ్ అవర్ ఇండియన్ హెరిటేజ్, మన ఇండియన్ కల్చర్ ఇది. మనము మన పూర్వీకులు యాక్చువల్లీ దీన్ని మనం ప్రాక్టీస్లో ఉంచిన థెరపీ ఇది. వే బ్యాక్ ఇప్పుడు చైనాలో ఓన్లీ 2500 years 3000 years వరకు వాళ్ళ హిస్టరీ చూపించగలుగుతారు. దానికంటే ముందు 7000 years వరకు కూడా మన హిస్టరీలో మన యాక్యుపంక్చర్ గురించి చెప్తా ఉన్నారు. మనం చాలా చాలా దాన్ని డీటెయిల్గా మనం ప్రాక్టీస్ చేస్తున్నాము. ఇది మన సైన్స్, ఇది మన హెరిటేజ్ అని చెప్పుకోవడానికి ఎన్నో ఉన్నాయి. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ ముఖ్యంగా ఈరోజు నేను తెలియజేసుకుంది ఏంటంటే యాక్యుపంక్చర్లో చాలా చాలా మంచి విశిష్టమైన గుణాలు ఉన్నాయి. దాన్ని మనం ఉపయోగించుకోవడానికి అవకాశం ఇవ్వడానికి తెలుగులో మనం అందరం దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవడానికి దీన్ని మంచి చెడు రెండు కూడా అంటే ఎక్కడి వరకు లిమిటేషన్స్ ఉన్నాయి, ఎక్కడి వరకు మనకి యాక్యుపంక్చర్ ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది, దాని వెనకాల సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి. గత 36 సంవత్సరాలుగా మేము యాక్యుపంక్చర్ ప్రాక్టీస్ చేస్తూ ఎన్నో నెంబర్ ఆఫ్ డిసీజెస్ మనం ట్రీట్ చేస్తున్నాము. దాన్ని ట్రీట్ అయ్యి వాటిలో పేషెంట్స్లో ఎంత సాటిస్ఫాక్షన్ ఎందుకు వస్తుందని మనం దాని లోపలికి డీటెయిల్గా వెళ్తే కనుక మనకు సైంటిఫిక్ వాల్యూస్ అన్నీ తెలుస్తాయి. సో ఇవన్నీ మనం తెలుసుకోవడానికి, విపులంగా తెలుసుకోవడానికి ఈ ఛానల్ని మేము స్టార్ట్ చేస్తాను. దీన్ని మీరు ఆదరిస్తారని నేను అనుకుంటాను.